కర్నూలు జిల్లా హోళగుంద మండల పరిధిలోని యలార్తి గ్రామంలో రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన ఆధ్యాత్మిక క్షేత్రమైన శ్రీ అజరత్ శిక్షావళి శేషావళిని ఆలూరు శాసనసభ్యులు బుసిని విరూపాక్ష దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ సందర్శన అనంతరం ఎమ్మెల్యే విరూపాక్ష మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై విమర్శలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలను ప్రారంభించడం జరిగిందని ఆయన గుర్తు చేశారు. అయితే చంద్రబాబు నాయుడు హయాంలో ఒక్క మెడికల్ కాలేజీని కూడా తీసుకురాలేకపోయారని ఆరోపించారు. వైద్య విద్యా రంగాలను ప్రైవేటీకరణ చేయడం సరికాదని ఎమ్మెల్యే విరూపాక్ష అభిప్రాయపడ్డారు. ఈరోజు హోళగుంద మండలం యలార్తి గ్రామంలో మన జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు కోటి సంతకాలు కార్యక్రమం మొదలుపెట్టాము. ఈ కోటి సంతకాలు కార్యక్రమం ఎందుకంటే మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2000 ఎందుకంటే 2 సంవత్సరాలు కరోనా తీసేస్తే 3 సంవత్సరాలు ఆయన పరిపాలన చేసింది. ఆ పరిపాలనలోనే దేశం ఇండియాలోనే ఏ సీఎం చేయకుండా పని 17 మెడికల్ కాలేజీలు అంటే ఆషామాషి కాదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఆయన హయామంతా ఒక్క మెడికల్ కాలేజ్ కానీ తేలేదు. ఆయన 14 సంవత్సరాలు సీఎం అంటాడు, ఒక్క మెడికల్ కాలేజ్ కానీ తేలేదు. ఎందుకంటే ఆయనకి ఈ వైద్య విద్య అంటే ఆయనకి అంచమాట రాలేదు. అదే రాజశేఖర రెడ్డి కానీ ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు వైద్యము విద్య అంటే వైద్యం అంటే బడుగు బలహీన వర్గాలు డబ్బులు పెట్టారు కాబట్టి వైద్యానికి పెద్ద పెట్టేసిన ఘనత ఎవరు అంటే మన జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా విద్య ఎవరంటే అది కానీ రాజశేఖర రెడ్డి గారు విద్య మీద పడినారు. అదేవిధంగా ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ విద్య మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టారు కాబట్టి మనకి అక్కడ వైద్యానికి విద్యానికి రెండింటికి పనిచేస్తున్న విధంగా 17 మెడికల్ కాలేజీలు తెచ్చి దాంట్లోనే ఆయన తెచ్చింది 22వ సంవత్సరంలో ఆయన సంవత్సరంలోనే 5 మెడికల్ కాలేజీలు పూర్తి చేసిన ఘనత ఎవరంటే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటిది ఈరోజు 12 మెడికల్ కాలేజీలు 5,000 కోట్లు అయితే అది మొత్తం ఫుల్ఫిల్ అవుతాయి. అలాంటిది ఈరోజు చేతగాని ప్రభుత్వం చేతగాని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వాటిని పీపీపీ ద్వారా ప్రైవేట్ వాళ్ళకి ఆయన ఆసుపత్రులకి ఆయన అనుచరులకి కట్టబెట్టేకి ఈరోజు ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ఈరోజు మనము ఆ ప్రైవేటీకరణ వద్దు, ప్రభుత్వం ద్వారా ఉంటే ఫీజులు కట్టేకి వేద బలహీన వర్గాలు చదువుకుంటారు, వైద్యం మెడికల్ కాలేజ్ ఇంజనీర్లు అవుతారు, అదేవిధంగా మెడికల్ కాలేజీలో ఫ్రీ సీట్లు వస్తాయనే విధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు పెట్టి దాన్ని అమ్ముకునేకి ఈ చంద్రబాబు నాయుడు అమ్ముకునేకి మొత్తం మెడికల్ సీట్లన్నీ అమ్ముకునే విధంగా ఈరోజు ఆయన ప్లాన్ చేస్తుంది. కాబట్టి మనము ఈరోజు కోటి సంతకాల కార్యక్రమం మొదలుపెట్టి ఈ సంతకాలన్నీ కండపోయి గవర్నర్ గారికి ఇచ్చే గవర్నర్ నుంచి మోడీకి ఇచ్చే విధంగా ఈ మెడికల్ కాలేజీ ప్రైవేట్కి ఆపాలనే విధంగా ఈరోజు పెద్ద కార్యక్రమం మన జగన్మోహన్ రెడ్డి పెట్టారు. కాబట్టి మన ఊర్లో గ్రామంలో ప్రతి విద్యార్థి స్టూడెంట్ అయితేనేమి పెద్దలైతేనేమి చిన్నదైతేనేమి అక్క చెల్లె